హాయ్ హలో నమస్తే అందరికి, నేను మీ వెంకట్. పుష్ప ఎట్లుంది, ఏంది కథ అనేది చూద్దామబ్బా. నాకు ఎట్లా అనిపించింది నేను చూసిన సినిమాని. మొదటి భాగం అయితే అది కమర్షియల్ సినిమా, అదేం సమాజాన్ని ఉద్ధరించే సినిమా కాదు, ఇది క్లియర్. సో అయినా కూడా రియలిస్టిక్ ఎలిమెంట్తోనే బాగా పుష్పది రైజ్ మొదటి భాగం డైరెక్టర్ సుకుమార్ అనే టీము చాలా బాగా చేశారు. దాంతో అది పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిండ్రు. దేశవ్యాప్తంగా మన తెలుగుతో పాటు తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఒక డిఫరెంట్ మేనరిజంతో ఒక కూలి, చందనపు చెక్కలు కొట్టడానికి చెట్లు కొట్టే కూలి ఐదులో ఆ సామ్రాజ్యాన్ని ఎలా తన చేతుల్లోకి తీసుకోగలిగిండు అనేది ఇప్పుడు చూపించారు. పుష్పాది రూలర్ అంటే ఇదే. ఎట్లుంది అనేది మనం చూస్తే డైరెక్టరు ఒక తపస్సు, ఒక యజ్ఞం చేసినట్లుగా అనిపడింది. ఇదే నేను మొదలే చెప్పిన, ఇదేం సమాజాన్ని ఉద్ధరించే సినిమా కాదు. అయినప్పటికి కూడా ఇంత కమర్షియల్ ఎలిమెంట్లు ఒక ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయినటువంటి మొదటి భాగానికి రెండు సీక్వెల్గా పార్ట్ 2గా చేయడం అంటే భారీ అంచనాలు ఉంటాయి ప్రేక్షకులు దేశవ్యాప్తంగా. సో అది మనకి మొదటి రోజు రెండో రోజు బాగా కనపడింది. దానికి తగ్గట్టుగా ఎక్కడా తగ్గనేకుండా మొదటి భాగంలో కథనం, దర్శకుడు మార్కు, గొప్పతనం, అతని పనితనం కనబడింది. నాకు రెండో భాగంలో సుకుమార్ పనితనము కనపడినప్పుడు కూడా మొదటి భాగానికంటే ఇక్కడ ఇంకా చాలా తేలిగ్గా అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా కథని హీరోని చేసి నిలబెట్టడం అనే దగ్గర దర్శకుడికి అది ప్రాణ సంకటము, అతని యొక్క ఇదికి ఛాలెంజ్ ఉంటాం. కానీ ఇక్కడ ఎలివేషన్స్, పుష్పాది రైజ్ కదా, ఇంకా సినిమాటిక్ లిబర్టీ, లాజిక్ అనేది ఉండదు. అబ్నార్మల్గా ఆడియన్స్కి సినిమా అంటేనే డ్రీమ్, సెల్లింగ్ ఆఫ్ డ్రీమ్ అంటాడు కదా, అన్నాడు మహానుభావుడు రాజ్ కపూర్. ఆ కాన్సెప్ట్ ఇక్కడ కనబడిపోతుంది. మాస్ అయినా క్లాస్ అయినా ఎవరికైనా కొన్ని డ్రీమ్లు ఉంటాయి. మనం రియల్ లైఫ్లో చేయలేనటువంటివి రీల్ మీద మన హీరో చేస్తున్నప్పుడు మనం ఐడెంటిఫై అవుతుంటాం కదా. అట్లనే ఇక్కడ ఈ పుష్ప మాస్ అండ్ ఓవర్ మాస్ అండ్ డైరింగ్, డాషింగ్, డైనమిక్ క్యారెక్టర్స్ కలిగినటువంటి పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ వన్ మ్యాన్ ఆర్మీగా మోసేసాడు. ఆ క్యారెక్టర్ని ఎక్కడ తగ్గనికుండా మరి దర్శకుడు అండ్ టీం చెక్కిన విధానం, అలాగే 3 గంటల 20 నిమిషాలు రికార్డు. పాత సినిమాలు పెద్ద ఎన్టీఆర్ గారు సినిమాలు లవకుశ, దానవీర సూరకర్ణ తర్వాత మూడో సినిమా అంత 3 గంటల 20 నిమిషాల 8 సెకండ్లో ఎంత ఉంది మొత్తం మీద రికార్డ్ అనమాట. అంత నిడివి ఉన్నా కూడా ప్రేక్షకులకి ఎక్కడా కూడా అబ్బా కొంత బోర్ కొట్టేస్తుంది అనే ఫీలింగ్ రానియకుండా అటు పుష్పాని ఎలివేట్ చేయటం, అది బోర్ కొట్టేస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ సెంటిమెంట్ తీసుకురావడం, ఈ ఇదిని దర్శకుడు తన ఇదిగా పెట్టుకున్నాడు. ఎందుకంటే ముగింపు ఈ సినిమాకి హైలైట్. ఇంకా 2 హైలైట్లు ఉన్నాయి. ఈ సినిమాకి మొదటి భాగానికి రెండో భాగానికి కొత్తగా అనిపించింది ఏంటంటే, నాకు పుష్పరాజే కనపడతాడు మనకి. ఇంకా వేరే అల్లు అర్జున్ ఎవరు కనపడరు. అతని ఈగో, అతని రగ్గడు, ఇది అతని స్వభావం అంతా, దాన్ని దర్శకుడు ఇక ఏ స్థాయిలో ఈ 3 ఏళ్ళు డ్రీమ్ చేసి ఎంత ఇష్టంగా చెక్కాడు అనేది కనపడింది. అక్కడ మెయిన్లీ అంటే గంగమ్మ జాతర దగ్గర అమ్మవారి వేషం కట్టి అక్కడ పాట, ఆ తరువాత అక్కడ తన అన్నయ్య కూతుర్ని ఇది చేస్తే రౌడీ గ్యాంగు వాళ్ళని పనిపట్టిన విధానం, అందులో అతని విశ్వరూపం, అసలు అదొక్కటి సినిమాకి ఎట్లా నిలబడిందంటే ఒక పిల్లర్ కాదు, ఒక పెద్ద పిల్లర్ లెక్క నిలబడింది ఆ సినిమా కదా. హైలైట్ అది మొదటి భాగంలో లేనిది రెండో భాగంలో సినిమాని నిలబెట్టిందంట. నేనైతే బా అద్భుతం అనమాట అక్కడ అసలు. అలాగే క్లైమాక్స్, ఆ టెంపో ఓరమాస్ అనిపిస్తుంటుంది. ఏందిరా ఇంత ఇది, గీజిక్లు ఏముండవు. ఇక డాల్బీ సౌండ్లో చూస్తుంటే ఒక్కోసారి సౌండ్ ఎక్కువైనా కూడా ఇదిలో అట్లా లేను అనమాట. తర్వాత ఇంకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది, ఏది మనకి మొదటి భాగంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఫాజిల్ చేసిన క్యారెక్టర్ బన్వర్ సింగ్ షెకావత్. ఆ క్యారెక్టర్ మొదటి భాగంలో కంటే ఇక్కడ డబుల్ రైజ్ అవ్వాలి యాక్చువల్గా. దర్శకుడు మరి ఎందుకో అంటే
ఇది నాకు బన్నీ మీద ఉన్న ప్రేమ అని చెప్పాడు కదా, ఆ ప్రేమలో పడిపోయి తన హీరోనే పై చేయి ఉండాలన్నట్టుగా ఆ పక్షపాతం కనపడింది నాకు. ఎందుకంటే యాక్షన్ మూవీలో విలను ఎంత పవర్ఫుల్గా ఉంటే అంత ఇదిగా సినిమా పండుద్ది. అదే యూనివర్సల్ సూత్రం అని. ఇక్కడ ఇంకా లేస్తాడు విశ్వరూపం అవుతుంది అని అనుకుంటే బన్వర్ సింగ్ అదే షెకావత్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని కొంత డమ్మీ చేసి పడేసినట్టుగా అనిపించింది నాకు. తర్వాత సెంటిమెంట్ దగ్గర తన పుట్టబోయే కొడుకు కోసం, ఇంటి పేరు కోసం అతను పడే ఆ ఎమోషనల్ ఇదిలో అద్భుతమైన యాక్టింగ్. అమ్మోరు గెటప్ గంగమ్మ జాతర ఎపిసోడులో బన్నీ యాక్టింగ్ రాదు, అతనికి ఎందుకు ఇచ్చారు నేషనల్ అవార్డు అని కొన్ని విమర్శలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా వావ్ ఫంటాస్టిక్, వండర్ఫుల్ యాక్టింగ్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అనే విధంగా చేశాడు. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అతను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటాడో ఇంత ఇదిగా అది నిలబెట్టడం కోసం అది టెక్నీషియన్స్ అందరూ A to Z యాక్షన్ సన్నివేశాలు, ఫైటింగ్స్, స్టంట్స్ కంపోజ్ చేసిన వాళ్ళని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేయాలి. లాస్ట్లో ఫైటింగ్ సీన్ ఉంటుంది, అది చెప్పాలి, అది చూడాలి, చెప్పకూడదు. అది అబ్బో అది ఇట్లా కూడా ఫైట్ ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ అది అంత ఇది రాలేదు, నేను చూడలేదు ఇంతవరకు. ఈ మధ్యకాలంలో అద్భుతం అనమాట, అది చూడాల్సిందే. అది నెక్స్ట్ ఫిలిం సంబంధించి. ఇక సాంగ్స్, రష్మిక యాక్టింగ్ అయితే అద్భుతం. తను కమర్షియల్ సినిమాలో నటే కానీ అసలు మామూలు కాదు. ఆ సన్నివేశాల్లో లీనమైపోయి పరకాయ ప్రవేశం అంటారు కదా, అద్భుతం అనమాట. జాతర దగ్గర తన భర్తను తక్కువ చేసి వాళ్ళ అన్న గారు మాట్లాడినప్పుడు భర్తని తను డిఫెండ్ చేసే విధానం అద్భుతం అనమాట యాక్టింగ్. తర్వాత తనకి కలిగేటటువంటి శారీరక పరంగా, అంటే ఇద్దరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తన మొగుడు వచ్చి ఇట్లా ముద్దు పెడితే కూడా నాకు ఫీలింగ్ కలుగుతుంది అంటూ అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ రగ్గడ్నెస్ని తను ప్రదర్శించిన ఇది యాక్టింగ్ అద్భుతం. ఇద్దరు ఎవరికి వాళ్ళు పోటీ పడ్డారు వీళ్ళిద్దరులో అయితే. ఎందుకంటే పుష్పకి బలము బలహీనత తన వైఫే. ఎందుకంటే ఇందులో భార్య సీఎంతో వెళ్ళి ఒక ఫోటో దిగితే చూడాలని ఉంది, అది ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకోవాలని ఉంటే కథ మొత్తం ఇదే. ఆ ఒక్కటే ఆ సీఎం ఫోటో నీలాంటి స్మగ్లర్తో ఏంటి ఫోటో ఏంటి, నీలాంటి వాళ్ళు చెప్పులు కాళ్ళకి వేసుకుంటామని చెప్పి దాన్ని మెళ్ళో పెట్టుకుంటామా, పక్కన పట్టుకుంటామా అని ఒక డైలాగ్ ఉంటాం. దాన్ని పట్టుకొని పుష్ప తర్వాత ఏం చేశాడు అనేది, తర్వాత జగపతి బాబు క్యారెక్టర్ ఏంటి, ఇంకా రావు రమేష్ గారు ఆయన తగ్గట్టు చేశారు. మిగిలిన అంటే మంగళం సీను మొదటి ఇదిలో ఉన్నంతగా ఇక్కడ అనిపించలేదు. బహుశా మరి పార్ట్ 3లో ఉంటుందేమో. కానీ ఓవరాల్గా అటు డైరెక్షన్ కానీ సుకుమారు, అల్లు అర్జును వీళ్ళిద్దరైతే ఇక ప్రాణం పోసేశారనే చెప్పాలి. మొత్తం ఎడిటింగ్ పరంగా కొంత కొన్ని చోట్ల కొంత కట్ చేయొచ్చు, ఒక 20 నిమిషాలు ఫుటేజ్ తీసేయచ్చు అనిపించింది నాకైతే. ఇక అంటే డిఓపి వర్క్ అది ఒక ఫారిన్ కెమెరామ్యాన్తో చేపించినట్టున్నారు. పేరు గుర్తుండదని రాసుకున్నాను ఆయన పేరు, మీరస్లోవా కుబా ఏదో ఉంది. అద్భుతం అనమాట వర్క్. యాక్షన్ ఎపిసోడ్లు చూస్తుంటే మధ్య హాలీవుడ్ సినిమాని మించున్నాయి కదా, ఆ రేంజ్. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ మరి ఒక రేంజ్లో పెట్టినట్టుగా అర్థమైపోతుంది. మొత్తం మీద అయితే అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ మూవీని ఒక రేంజ్లో చేయగల దర్శకుడు సుకుమార్లు. అంటే అటు మన ఎవరు రాజమౌళి గారి తర్వాత మరి ఇక సుకుమారు అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. టెక్నికల్గా కానీ ఇదిగా కానీ అంటే స్టోరీ పరంగా పోల్చితే మాత్రం నాకైతే మొదటి పార్టే బాగా నచ్చింది. కథనం, స్క్రీన్ ప్లే అది కంప్లీట్గా దర్శకుడిది. ఇక్కడ ఇది కథనం యొక్క దమ్ము తగ్గింది. ఎలివేషన్స్ ఇక టూ మచ్ ఎలివేషన్స్. లాస్ట్ ఫైట్, సినిమాకి ఇచ్చిన ముగింపు, మూడో భాగానికి ఇచ్చిన లీడ్ కూడా బాగున్నాయి. మొత్తం మీద అయితే పుష్ప 3 అవుట్ అండ్ అవుట్ ఒక పచ్చి ఫక్తు వ్యాపార వాణిజ్య అంశాలు కలిగినటువంటి చిత్రం. దీంట్లో సందేశాలు, చింతకాయ పచ్చడి అటువంటి పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఇది లేదు. దర్శకుడు మొదటి భాగం మీద కథ మీద పెట్టినంతగా ఇక పుష్పది రైజ్ అని పేరు పెట్టారు కాబట్టి
ఇంకా ఆయనకి ఇక హద్దు ఉండదు అనమాట, ఆకాశమే హద్దు. మనకి చెప్పాలంటే సింపుల్గా KGF 1, 2 అలాగే సలారు 1 ఈ రెండింటిని హీరోల యొక్క తత్వాన్ని పిండి మనం మిక్సీలో వేసి తీస్తే పుష్పరాజ్ 2 సింపుల్గా అది అట్లా అనిపించింది నాకు. డైలాగుల పరంగా కూడా పెద్దగా ఇది అనిపించలేదు. ఆ మూత్రం పోసే సన్నివేశం ఒకటి ఉంటుంది పోలీస్ ఆఫీసర్ మీద, అది నాకు నచ్చలేదు. అట్లా అది చేయడం అనేది టు బి ఫ్రాంక్ నాకు నచ్చలేదు. అక్కడే విలన్ని చంపేశారు. సుకుమార్ గారు ఈ వీడియో మీరు చూస్తే మీరు కంటెంట్ అడ్వైజర్లు కొత్త పేర్లు చాలా పడ్డాయి. మొత్తం మీద పెద్ద టీంనే ఆయన పెట్టుకొని బాగా చెప్పుకుంటూ వచ్చారు. గ్రేట్ జాబ్, అంతా బాగా చేశారు. దీంట్లో భాగమైన వాళ్ళందరూ కూడా అదే లక్కీ ఫెలోస్ వాళ్ళ హార్డ్ వర్క్ అంతా కూడా కనపడి ఒక యజ్ఞం చేశారు మొత్తం మీద. అయినా కూడా కథపరంగా ఈ కథలో పోలీస్ ఆఫీసర్ని బన్వరాలాల్ అది అతను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని బిల్డప్ ఇచ్చి అతన్ని అంత ఇదిగా అతను సారీ చెప్పిన తర్వాత వేరే ఇంకేదైనా ఆలోచన చేసుంటే అక్కడ మోరల్గా ఆ క్యారెక్టర్ని చంపేశారు. ఆయన చంపేసినట్లు అనిపించింది. ఆ తర్వాత అతను ఎంత వైలెంట్గా బిహేవ్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ మీద ఇంప్రెషన్ పోయింది. విలన్ ఎట్లా చంపుతారు? మీ హీరో మీరు ఎంత ప్రేమిస్తే మాత్రం విలన్ని మానసికంగా చంపేశారు, ప్రేక్షకుల మైండ్ నుంచి చంపేశారు. అక్కడ నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అసలు ఏం లేదు, వన్ మ్యాన్ ఆర్మీగా ఎదురులేని మనిషిలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ కంప్లీట్గా వాళ్ళ అన్నయ్య కూతుర్ని వాళ్ళు కిడ్నాప్ చేసి ఇతనికి సవాల్ విసిరితే ఇంకా ఇతను వెళ్ళిన విధానం, ఇతన్ని పట్టుకొని వాళ్ళు బంధించిన విధానం అది కాపాడి కన్క్లూజన్ ముగింపు ఏదైతే పుష్పకి గుండెల్లో పుట్టినప్పటి నుంచి ఒక బాధ ఉంటుందో ఆ బాధకి ముగింపు ఇవ్వడం, సెంటిమెంట్గా ముగించడం అనేది కాపాడింది. లేకపోతే కొంత దెబ్బ బాగానే పడేది అనిపించింది నాకు. సో మొత్తం మీద అయితే ఈ సినిమాలో నాకు నచ్చని సన్నివేశం అది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని అవమానపరచడానికి ఒక ఓరమాస్ క్యారెక్టర్తో సరే ఆ క్యారెక్టర్ తత్వం అదైనా సరే చాలా ఎర్రిపుకుతనంగా నాకు అనిపించింది, నచ్చలేదు ఆ పర్టికులర్ ఇది. అదర్వైజ్ సూపర్.